విశాఖ మేయర్ పై అవిశ్వాసం ఎపిసోడ్ ఉత్కంఠ రేపుతోంది. కూటమి ఎమ్మెల్యేలకు ఛాలెంజ్ గా మారింది. మేయర్ పై అవిశ్వాసం నెగ్గి తీరాలని హైకమాండ్ నిర్దేశించింది. దీంతో కూటమి ఎమ్మెల్యేలు కీలక సమావేశం నిర్వహించారు. మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఈ సమావేశం దాదాపు గంటన్నర పాటు సాగింది. విశాఖ మేయర్ పై అవిశ్వాసం నెగ్గేందుకు అవసరమైన 74 ఓట్లు తమకున్నాయని చెబుతున్నాయి కూటమి పార్టీలు. మేయర్ హరి వెంకట కుమారిపై కూటమి ఇచ్చినటువంటి అవిశ్వాస నోటీసులపై ఈ నెల 19న ఓటింగ్ జరగనుంది. ఇందుకోసం ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఏడాది కాల పరిమితి మాత్రమే ఉన్న మేయర్ పీఠం దక్కించుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు హాట్ టాపిక్ అయ్యాయి. ప్రణాళిక ప్రకారం వైసీపీ కార్పొరేటర్స్ ను లాగేసినటువంటి కూటమి అవిశ్వాసం నెగ్గేందుకు 4 ఓట్ల దూరం లాగిపోయింది. దీంతో ముఖ్య నాయకులు రంగంలోకి దిగారు. ఆపరేషన్ ఆకర్ష్ ను వేగవంతం చేశారు. మ్యాజిక్ ఫిగర్ కోసం ప్రతిపక్ష కార్పొరేటర్లకు బల విసురుతున్నారు. మరోవైపు అధికార పార్టీ శిబిరంలో పరిణామాలను క్లోజ్ గా ఫాలో అవుతున్న వైసీపీ తన వ్యూహాలకు పదును పెట్టింది. గాజువాక మాజీ ఎమ్మెల్యే నాగిరెడ్డి కుమారుడు 74వ వార్డు వైసీపీ కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి జనసేనలో చేరబోతున్నట్టు సమాచారం. మరొక 2 సీనియర్ కార్పొరేటర్లు కూటమికి టచ్ లోకి వెళ్లినట్టుగా కనిపిస్తోంది. దీంతో మేయర్ పీఠం మార్పు ఖాయమన్న ధీమాతో ఉంది కూటమి. అయితే ఎక్స్ అఫీషియోతో కలిసి 37 నుంచి 40 వరకు తమ బలం ఉందని చెబుతోంది టీడీపీ. కార్పొరేటర్లు చేజారిపోకుండా ఇప్పటికే కూటమి పార్టీ క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. 16 మంది టీడీపీ జనసేన కార్పొరేటర్లు విశాఖ నుంచి మలేషియా బయలుదేరి వెళ్లారు.